ఈ మధ్య ఒక కరెంట్ అఫైర్ డిస్కషన్ నడుస్తోంది. ఓఫీర్ గారు తాను ప్రవక్తనని చెప్పుకున్నాడు. అది ఎప్పుడు ఎన్నడూ జరగని విషయం. అది ఐ నెవర్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ ప్రాఫిట్. నెవర్ నెవర్ నెవర్. నేనే ఏలియానని చెప్పుకున్నాడు. ఏం చెప్పుకోలేదు. ఒక వండర్ఫుల్ థింగ్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక సర్టన్ డినామినేషన్ వాళ్ళు యేసుప్రభు బొమ్మ మనం పెడతాం దీంట్లో, అది కూడా విగ్రహారాధనే అని నమ్మే ఒక డినామినేషన్ ఉంది. ద బిగినింగ్ ఆఫ్ మై మీన్స్. అయితే ఎందుకు మీరు యేసయ్య బొమ్మ పెట్టుకుంటారు, అది కూడా ఐడోలేటరీ కదా అని అంటా ఉన్నారు. అయితే ఒక వండర్ఫుల్ థింగ్ నేను చెప్తాను. దేవుడు నా ద్వారా పలికించిన మాట నాకు చాలా హృదయంలో బాధేసింది. మా అమ్మ ఫోటో మా నాయన ఫోటో పెట్టుకుంటాం. అది యేసయ్య బొమ్మ ఏదో పెట్టుకుంటే దానికేం అగరొత్తులు పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడం లేదు. ప్రేయర్ చేసినప్పుడు కళ్ళు మూసుకొని ఆత్మలో ప్రార్థించుకుంటున్నా తప్ప ఆ బొమ్మకాలు ప్రేయర్ చేయట్లేదు. ఏం అబ్జెక్షను? యేసుప్రభు బొమ్మ పెట్టుకుంటే ఎందుకు వీడికి అబ్జెక్షన్? అదేదో మహాపాపం అయినట్టు చెప్తున్నాం. విగ్రహారాధికులందరూ అగ్నిగంధకముల్లో పాలు పొందుకుడు అని చెప్తున్నాడు. ఎందుకు మీరు యేసుప్రభు వారి ఫోటో పెట్టుకుంటారు? యేసయ్య ఇట్లానే ఉన్నాడని మీకెట్లా తెలుసు? ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ ఉందా? యేసుప్రభు పెయింటింగ్స్ ఏమన్నా ఆథెంటిక్గా రోమన్ గవర్నమెంట్ బొమ్మలు గీయించి మనకి ఇచ్చారా? యేసుప్రభు పెయింటెడ్ పిక్చర్స్ లేవు, ఫోటోగ్రఫీ లేవు, చెక్కిన శిల్పాలు లేవు. ఏదో ఒక మనిషి జూపాలు ఇక్కడ భుజాల దాకా ఉన్నటువంటి కొన్ని ఫొటోస్లో పొడగాటి గడ్డ ఉంటుంది, కొన్ని ఫొటోస్లో చిన్న గడ్డ ఉంటుంది, కొన్ని ఫొటోస్లో వెంట్రుకలు ఇక్కడ దాకా భుజాల దాకా ఉంటాయి, కొన్ని పిక్చర్స్లో ఇంకా కొంచెం షార్ట్ హెయిర్ ఉంటుంది. యేసు ప్రభు ఫోటోలు అన్నీ ఒక పోలికలు ఉన్నాయా? లేవు. ఎన్ని రకాలుగా యేసయ్య ఉంటాడు అనండి. రంజిత్ ఓఫీర్ గారి ఫోటో అంటే ఎప్పుడు రంజిత్ ఓఫీర్ లాగానే ఉండాలి. అది కొన్ని చోట్ల అబ్బుల్ గారి లాగా ఉంటుంది రంజిత్ ఓఫీర్ ఫోటో, కొన్ని చోట్ల సుందర్ సింగ్ గారి లాగా ఉంటుంది, కొన్ని చోట్ల బిషప్ సురేంద్రపాల్ గారి లాగా ఉంటుంది. అందరి ఫోటోలు పెట్టేసి ఇదంతా రంజిత్ ఓఫీర్ అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఏదన్నా ఒక ఫిక్స్డ్ ఇమేజ్ ఉండాలా? వన్ ఫోటో జీసస్, ఇంకోటి కాదు. ఏది అందులో ఏది ఎన్ని రకాలు. ఇదంతా ఆర్టిస్ట్ యొక్క ఇమాజినేషన్. ఫోటోలు వేసి ఇట్లా ఉంటాడని అనేక ప్రసంగాలు చేసి విమర్శించి దూషించి మీరందరూ విగ్రహారాధకులు ఎందుకు చేసే బొమ్మ పెడతారని చాలా వాళ్ళు అవమానకరంగా మాట్లాడుతుంటే నేను చాలా బాధపడ్డాను. అంటే నేను చెప్పేది నా సేవ ఆరంభం. ఇప్పుడు నాకు 68 ఏళ్ళు వచ్చింది, మరి అప్పుడు 21. ఇప్పుడు బాగా ముదిరిపోయాను, కొంచెం సీజన్లు అయిపోయింది. అప్పుడు చిన్నవాడిని, చాలా సున్నితమైన మనసు. ఇట్లా మాట్లాడితే చాలా ఏడ్చేవాడిని, షాపులు పోయి గదులు ఏడ్చాను. ఏదో ప్రేమతో అయితే ఒక్కటి పెట్టుకున్నాము. దానికి మన విగ్రహారాధకులు మీరు అగ్నిగుండంలో పడతారని ఎందుకు చెప్తున్నారు అని మోకరించి ప్రార్థన చేశాను. దేవా ఇట్లా అంటున్నాడు, నేను ఏం సమాధానం చెప్పాలా? ఒక మహాసభలో ఆయన స్పీకరే, నేను స్పీకరే.
నా విడిది గదిలో ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీ ఫోటో నేను పెట్టుకున్నాను, నిజంగా పాపమా, నీకు ఇష్టం లేదా తీసేస్తానయ్యా, కానీ ఏదో ఒక ప్రేమ, మా అమ్మ ఫోటో మా నాన్న ఫోటో పెట్టుకుంటాను, అట్లాగే నీ ఫోటో పెట్టుకున్నాను. అమ్మ తప్ప అంటున్నాను కదా, నాకు తెలియట్లేదు తప్ప, నువ్వు చెప్తే తీసేస్తానని ఏడ్చి ప్రార్థన చేసి. అది ఓన్లీ 22 years అప్పుడు, 1 year మినిస్ట్రీలో ఉన్నా. ఒక తలంపు దేవుడు నాకు ఇచ్చాడు, అద్భుతం అద్భుతం, ఒక తలంపు దేవుడు నాకు ఇచ్చాడు. నువ్వు వెళ్ళి ఈ ప్రశ్న అడగటాన్ని. ఆ రాత్రి కన్నీళ్ళు కూర్చుకొని తృప్తిగా నిద్రపోయిందని, ఎప్పుడు తెల్లారుతుందని ఎదురు చూస్తున్నా. తెల్లవారుగానే తొందరగా మంచిగా స్నానం చేసి రెడీ అయిపోయి ఆ పాస్టర్ గారు మళ్ళీ ఎదురు వచ్చారు. ఏం బ్రదర్, నేను చెప్పిన విషయం మీరు ఏమనుకుంటున్నారు? ఒక్కొక్క ఇంట్లో ఒక్కో రకమైన ఫోటో పెట్టుకొని ఇదంతా యేసుప్రభు అని చెప్తున్నారు మీరు, రాంగ్ కదా ఇది. నేనన్నా బ్రదర్, ఏ ఫోటో కిందనైనా యేసుప్రభు అని పేరు రాసి ఉందా అని. అంటే లేదు, నాకు పేరు రాయరు కదా అన్నా. మరి పేరు లేనప్పుడు ఇన్ని రకరకాల ఫోటోలను మీరు యేసుప్రభు ఫోటో అని ఎందుకు అనుకుంటున్నారు? పేరు లేదు కానీ ఆ చూడగానే మీరు యేసుప్రభువునే పెట్టుకున్నారని మాకు అట్లా అనిపిస్తుంది. అదే అది నీ ప్రాబ్లము, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం బాబు. మేము ఏదో ఒక సన్యాసి బాబా ఎవరిదో ఫోటో పెట్టుకున్నాం అనుకోరా, ఆయన మా పెదనాన్న మా చిన్నాన్న అనుకోరా, ఏదో ఒక ఫోటో విత్ లాంగ్ హెయిర్ అండ్ బియర్డ్. ఇది యేసు ఇట్లనే ఉన్నాడని ఏడన్నా ఎవరు రాశారా? రాయలే. అని చూడగానే నీకు ఎవరు గుర్తొస్తున్నారు? అదే చమత్కారం. ఒక సాత్వికుడు, ఆడంబరాలు లేదు ఒక మనిషి, పొడగాటి వెంట్రుకలు వెలుగుతండి, ఆ సాత్వికం ఉన్న ముఖం చూడగానే, ఆ దీన మనస్సు కలిగిన వ్యక్తి ఫోటో చూడగానే ఆయుధాలు లేవు, కత్తులు కటార్లు విల్లంబులు లేవు లేవు, సింపుల్ పర్సన్. చూడగానే హృదయం చెప్తుంది ఇదే ఇమేజ్ అవునో కాదో, కానీ ఇది పెట్టుకున్న వాళ్ళ గుండెలలో మాత్రం నజరేయుడైన యేసు ఇమేజ్ ఉన్నది అనే సంగతి వాళ్ళకి కన్ని అవుతుంది. దేవునికి certain things are not declared verbally and vocally, orally. They are conveyed silently. అట్లనే నేను ప్రవక్తనని ఏం చెప్పుకోలేదు. నన్ను చూడగానే కొంతమందికి అనిపించింది ఈయన ప్రవక్త అయి ఉంటారు అని అనుకొని వాళ్ళు మొదలుపెట్టారు బాబు. నేను మొదలుపెట్టాను. నేను సొమరోగం వచ్చినోడు ఆ రాగి ప్లేట్ మీద రాసుకుంటాడు, నేను సొమ్మరోగిని, నేను ఏదైనా పడిపోతే నన్ను కాపాడండి అని వాడు ప్లేటు వేసుకుంటుంది. అట్లా నేను ప్రవక్తను, నాకు అందరు భయపడండి, నా మాట వినండి అని నేను ఆ సొమ్మరోగం లాగా నేను ప్లేట్ పెట్టుకొని తిరగలేదు. ఐఎమ్ ఎ సింపుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, సింపుల్ ప్రీచర్, ఇవాంజలిస్ట్, సోల్జర్. కానీ నేను నా పని నేను చేసుకొని పోతుంటే చూసిన వాళ్ళు చాలామంది దిస్ మేబీ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ అని అనుకున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం. దేనింది? ఇప్పుడు నువ్వు చెప్పుకో, నేను ప్రవర్తనని ప్రజలు వింటున్నాను చూద్దా. కొంతమంది ఏమో నేనే ప్రవర్తన చెప్పినా సరే ఎవడు దేకడు. కొంతమంది కాను ముర్రు అంటున్నా సరే కాదు కాదంటే నేను కుర్చీ కట్టేసి అయినా సరే కొట్టుకుంటూ మారికే ముసల్మాన్ బనానా అన్నట్టు కొట్టి నిన్ను ప్రాఫిట్ అని ఒప్పిస్తాను, ఒప్పుకోవాలి. కాకపోవడానికి వీల్లేదు, ఎందుకంటే నేను చూడగానే మాకు అట్లా అనిపిస్తుంది. సో
No prophet becomes a prophet because he declared himself as a prophet. No. ఆమోసు ఏం చేశారంటే, నేను ప్రవక్తనైనను ప్రవక్త శిష్యునైనను కాను, పశువుల కాపరిని మేడి పనులు ఏరుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచాడు. నాట్ ఎ ప్రాఫిట్, నాట్ ఎ డిసైపుల్ ఆఫ్ మరి కానీ ప్రవక్త అయిన ఆమోసు రాసిన గ్రంథమని నేను ప్రవక్తను కాదు మరో అంటుంటే కూడా దేవుని వాక్యాన్ని ప్రవక్తంగా జాన్ ద బ్యాప్టిస్ట్ అంటే నువ్వు ఆ ప్రవక్తవా, నువ్వు మెస్సియావా అంటే నేను ఏది కాదు బాబు, నేను మెస్సియా కాదు, ఆ ప్రవక్త కాదు, నేను ఎవరంటే అరణ్యములో మెస్సియాకు మార్గము సిద్ధపరిచే ఒక స్వరం. ఐఎమ్ జస్ట్ ఎ వాయిస్ ఇన్ ద విల్డర్నెస్. కానీ ప్రజలందరూ అతన్ని ప్రవక్త అని. ప్రాఫిట్హుడ్ కమ్స్ టు యూ నాట్ బికాజ్ యూ క్లెయిమ్ ఇట్, బికాజ్ పీపుల్ ఫీల్. ఇది ఏబిసి భక్తి జీవితంలో దేవుని సంఘం యొక్క ఐడియాలజీలో ఇవన్నీ మూల పాఠాలు తెలియని వాళ్ళందరూ. నేను అందుకే నేను తిట్టుకుంటే ఏం చేయాలా, రానివాడు బడి పెట్టినట్టు స్కూల్ ఓపెన్ చేసి ఆలోచన నాకే రావు, బడైతే పెట్టినాను. వచ్చిన వాడికి ఏమి నేర్పిస్తావు? ఇటువంటివన్నీ మూల పాఠాలు కొన్ని వేలు చెప్పాను నేను, కొన్ని వేలే, వందలుగా. ఇది ఆధ్యాత్మిక జీవిత రహస్యాలు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు బయలుదేరి నేను ఎప్పటి నుంచి ప్రాఫిట్, నేను అందరూ ఒప్పుకోవాలి, లేకుండా నేను కొట్లాడతా, కేసు పెడతా అంటే హ్యాచాలు కూడా అవులే అంటారు, ఎవరు వినవు. కానీ ఆమోసు పశువుల కాపరి మేడి పనులు ఎదుర్కొంటారు. దిగాంటి డిక్లేర్ ద మెసేజ్ వస్తాను. మరి ఈయన మామూలు బోధకుడు కాదు, ఈయన ఒక ప్రవక్త అని ఇశ్రాయేలు దేశమంతా గ్రహించారు, గుర్తుపట్టారు. అట్లాగే తాను చెప్పుకోలేదు. పౌలు భక్తుడు, పౌలు బర్నబా ప్రవక్తలని ఎంచబడి, ప్రవక్తలు బోధకులని వాళ్ళు చెప్పుకోలేదు. మెడలో ప్లేట్ వేసుకొని తిరగలేదు. వాళ్ళ మినిస్ట్రీ చూసి పీపుల్ ఫెల్ట్ దట్ దీస్ ఆర్ ద ప్రాఫిట్స్. ఇట్ సో హ్యాపెండ్ విత్ జాన్ ద బ్యాప్టిస్ట్. If you are the prophet, people will come to know. ఒక తిక్కలు నన్ను మాట్లాడిస్తూ ఉంటుంది. రాత్రి ఓవర్నైట్ ప్రేయర్ అవుతుంది, ఆల్నైట్. ఒక తిక్కలోడు అంటున్నాడు, యేసు ప్రభువే దేవుడు అని బైబిల్లో ఎక్కడైనా రాసి ఉండాలి. ఎంత హౌలగాడంటే నిజంగా దే థింక్ దట్ దే ఆర్ స్పీకింగ్ వెరీ ఇంటెలిజెంట్లీ, వెరీ వాయిస్లీ అనుకుంటాడు. ఎనీబడి హూ ఈజ్ అపోజింగ్ కెనాట్ బి ఎ వైజ్ మ్యాన్, కెనాట్ బి ఎ గుడ్ మ్యాన్. యేసుని వ్యతిరేకించేటోడు ఈజ్ బౌండ్ టు బి an evil man and a foolish, stupid. అరే అవునా, ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకి అసలు తలకాయ లేవు. ఏసే దేవుడు అని బైబిల్ లేకుండాంటారు. నేను అడిగిన ఇది సూర్యుడు అని ఎక్కడ రాసిందని చెప్పి, సూర్యుడికి అక్కడ ఆయన బోర్డు వేలాడుతున్నాడు. సూర్యుడి కింద ఎప్పుడైనా చూడాయా? టెలిస్కోప్ పెట్టుకోండి మీరు. సూర్యుడు అక్కడ మండుతూ ఉంటే ఆ కింద ఇది సూర్యుడు అని ఒక బోర్డు ఉందా? మీరు ఎందుకు నువ్వు సూర్యుడు అంటున్నావు? చంద్రుడి కింద బోర్డు ఉందా ఇది చంద్రుడని? ఈ ప్రకృతిలోని కొన్ని సంగతులకే బోర్డు లేకుండానే వాటికి ఆ పేర్లు వచ్చింది ప్రపంచం. మరి యేసు నేనే దేవుణ్ణి అని, యేసే దేవుడని రాయాల్సిన అవసరం లేదు బాబు. నువ్వు గాలిని గాలిని ఎందుకు పిలుస్తున్నావు? భూమిని భూమిని ఎందుకు పిలుస్తున్నావు? అగ్నిని అగ్ని ఎందుకు పిలుస్తున్నావు?
సూర్యుడని ఎందుకు పిలుస్తున్నావు? వేల సంవత్సరాలను బట్టి మానవ జాతి యొక్క అనుభవాలలో అనుభూతులలో ఆయన దేవుడుగా ప్రత్యక్షమైన ఇవాళ నువ్వు కాదంటే ఆయనకు ఆత్మలో పోదు. మనందరం మీటింగ్ పెట్టి ఈయన సూర్యుడు కాదు ఇప్పటి నుంచి అంటే ఎవడన్నా వింటాడా? పిచ్చోడు అంటాడు. అట్లాగే యేసయ్య దేవుడు కాదని మనం అంటే పోయి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఈ మధ్య మంచి ఎక్స్టెండ్ చేసి కట్టినారు. ఎందుకంటే పిచ్చోళ్ళు ఎక్కువైతున్నారు కాబట్టి ఆరు పెద్ద కట్టినారు. చూసారా ఆ మెంటల్ హాస్పిటల్ ఆల్ ఎక్స్టెండెడ్. ఎందుకంటే సో మెనీ న్యూ కైండ్ ఆఫ్ మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్. ఎందుకు పిచ్చోళ్ళకి ఇంత పెద్ద అవగాహన అవసరమా అనుకున్నాను. తర్వాత సోషల్ మీడియా చూసినప్పుడు అర్థమైంది అది అవసరమే. ప్రియులారా, ఓఫీర్ గారు తాను ప్రవర్తనని చెప్పుకోలేదు. ఆమోసు తాను ప్రవర్తనని చెప్పుకోలేదు. దండబాబు తాను ప్రవర్తనని చెప్పుకోలేదు. ఇంకా రివర్స్లో నేను ప్రవర్తన రాను అని చెప్పు. అయినా కూడా ప్రజలందరూ కానీ ఆయనను చూసి ప్రవర్తన ఫీల్ అయ్యారు. కనీసం మిరపకాయ మీద రాసింది అది మిరపకాయ, ఉల్లిపాయ మీద రాసింది ఉల్లిపాయని. అరే హౌలగాడు ఏం మాట్లాడుతున్నాడు? ఏం రాయకపోయినా అది మిరపకాయనే, ఏం రాయకపోయినా ఉల్లిపాయనే. అందుకే ఏం రాయకపోయినా ఆయన పవిత్రమైన జనన మరణ పునరుద్ధానములను బట్టి కోట్ల జీవితాలను ఆయన మార్చినటువంటి చరిత్రను బట్టి యేసు నిజముగా దేవునికి స్తోత్రం. అయితే ఓఫీర్ గారు తాను ప్రవర్తనని ఎన్నడూ చెప్పుకోలేదు. కానీ చెప్పిన మాట ఏదో 100%గా నేను హృదయపూర్వకంగా చెప్పిన మాట ఇప్పుడు చదివాను. ఇది నేను 46 years 46 ఏళ్ళ బట్టి చెబుతున్నా. ఇది నా ప్రార్థన, ఇది నా రోదన, నా సాధన. దేవుని సన్నిధిలో నేను పెడుతున్న మొర. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 29. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్టు యెహోవా తన ఆత్మను వారి మీద. నేను ప్రవక్తనే కాదు, నా హౌలే నువ్వు ప్రవక్త కమ్మని నేను చెప్తున్నా. ఐ వాంట్ ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్ షుడ్ బి ఎ ప్రాఫెట్. ప్రవక్త కావాలంటే 2 సంగతులు ఉన్నారు. అది చెప్పి నేను పంపిస్తాను. లేకపోతే నోరు ఎట్లున్నా సరే ఏది రాసినంత అయ్యేట్టు అనవసరంగా నన్ను ఒక మాట చదువు అప్పుడు కాదు నా కోరికలు నిప్పు పెట్టి వదిలిపెట్టిండ. దేవునికి స్తోత్రము. యెషయా గ్రంథము 51వ అధ్యాయములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. 51:16. నేను ఆకాశములను చదువునైనా నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి సంఖ్యాకాండం 11:29 ఏమన్నాడు? యెహోవా ప్రజలందరూ కూడా ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద. తన మీదేమో పరిశుద్ధాత్మ ఉండాలి, వారి నోట్లో దేవుని మాటలు. ఆ మాటలు ఎవరు ఉంచుతారంటే దేవుడే ఉంచారు. God put the message into the mouth of the man of God. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. 1వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ఇలాగు సెలవిచ్చాను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుడు ఎక్కడ పెట్టాడంట మాటలు? నోట్లో పెట్టాడు.
అంటే అర్థం ఏంటంటే సాధారణంగా మనము మాట్లాడే మాటలు మనస్సులో రూపుదిద్దుకొని మన నోట్లోకి వస్తుంది. అది హ్యూమన్ బీట్ అంటే మనము తయారు చేసుకున్న ప్రసంగాలు వేరు. నా మనస్సులోని మాట కాదండి, దేవుని మనస్సులోని మాట డైరెక్ట్గా నా నోరు పలుకుతున్నదని ఆశ్చర్యపడి ఆ బోధకుడు వింటున్న సంఘం అంతట్లో తాను కూడా ఒక సభ్యుడిగా, అందరూ కొత్తగా ప్రసంగం వింటుంటే వీడు కూడా కొత్తగా వింటుంటాడు. ఆశ్చర్యం! ఈ అద్భుతమైన విషయం నేను పలికేలేదు, నేను అనుకోలేదే, నేను ప్రిపేర్ కాలేదే, నా నోటిని ఇంకెవరో వాడుకొని మాట్లాడుతున్నారని ఫీల్ అవుతాను. వాడుకోవాలి. ఇవాళ చాలా మంది వక్తలు ఉన్నారు. ప్రవక్త వేరు, వక్త వేరు. ప్రవక్త వేరు, వక్త అంటే ఆరేటర్. ఉపన్యాసం చేసేవాడిని ఏమంటారు? ఉపన్యాసకుడు, ఆరేటర్, వాడి వక్త. బట్ ఎవ్రీ ఆరేటర్ ఈజ్ నాట్ ఎ ప్రాఫిట్. వక్త అయిన ప్రతివాడు ప్రవక్తగా తాను ఊహించని సంగతులు దేవునిలో నుండి తన నోట్లోకి సడన్గా వచ్చేవాడు ఎవరైతే, ఆ అనుభవం కలిగిన తనకే తెలియని సంగతులు మాట్లాడేవాడు, ఉపదేశిస్తూ తాను కూడా నేర్చుకునేవాడు. ఈజ్ ఎ ప్రాఫిట్. అలా జరగాలంటే 3 సంగతులు. యెహోవా ఆత్మ తన మీద, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉంచాను, నా నోటి మాటలు నీ నోట్లో. బోధకుడు కూడా అవసరమే, బోధకుడు అవసరమే. బోధకుడు తన బోధను సిద్ధపరచుకుంటాడు, అది కూడా క్షేమాభివృద్ధి. దాని తక్కువ అంచనా వేయట్లేదు నేను. దేవుడు బోధకులను కూడా ఇచ్చాడు, కానీ ప్రవక్తలను కూడా ఇచ్చాడు. బోధకులు బోధ చేస్తారు, ప్రవక్తలు ఏం చేస్తారు? ప్రవచనం. దాని దీనికి ఏంటి భేదం? బోధకుని ద్వారా ప్రసంగం వస్తే వాని మైండ్లో గుండా నోట్లోకి వస్తుంది. అది దేవుడు పంపేది. దేవుడు అతని మనస్సులో నుండి అతని నోట్లోకి సందేశం. ప్రవక్త అయితేనేమో డైరెక్ట్గా నోట్లు పట్టుకుంటాడు ఆయన. అతని పెదవులు, నాలుక దేవుని వర్షం. ఇది అంతులేనటువంటి దాన్ని. ఆ విధంగా ఎప్పుడైతే అంతులేని ప్రవాహం ప్రజలు గమనిస్తారో, ఆ ఫోటోను చూడంగానే వానికి యేసయ్య ఉండొచ్చని ఎట్లా ఐడియా వచ్చిందో వీళ్ళని చూడంగానే చూసే వాళ్ళకు ఇతను ప్రవక్త అని ఐడియా. ఇది అసలైన విషయం. ఇది ఇంత లోతైన సంగతులు, అభిషేకం లేను అని, సున్నతులు లేను ఎట్లా అర్థమైతే అదే రావు కానీ బడి ఓపెన్ చేసినాడు, ఫీజులు తీసుకుంటాడు. ఫీజులు బాగానే వస్తున్నాయి సార్. అదే చదువు వచ్చింది దాన్ని దగ్గర ఉన్నాడు. దేవభక్తి విషయంలో మూలపాఠాలే తెలియను బడి పెట్టుకుంటుంది. ముందు శిష్యుడు కదా. విషయం ఏం చెప్తాడు? సమస్త జనులను ఏం చేయమన్నాడు? శిష్యులుగా. తిమోతి అను శిష్యుడు. సమస్త జనులు శిష్యులుగా చేయమంటే ఇవాళ క్రైస్తవులు ఎక్కువయ్యారు, బోధకులు ఎక్కువయ్యారు, శిష్యులు అసలు లేకుండా పోయారు. ఎవ్రీబడి వాంట్స్ టు బి ఎ మాస్టర్ అండ్ టీచర్ బట్ నో డిసైపుల్. కాబట్టి ఈ దినాన ద నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ ద ప్రాఫిట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్ and the circumcised people who recognize the prophet. సమాజానికి ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? పెద్ద పెద్ద గుడులు, దేవాలయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్ ఏం అవసరం లేదు. ఏం కావాలి? సమాజానికి ఒక ప్రవక్త కావాలి. ప్రవక్తను గుర్తించే హృదయ సున్నతి కలిగిన భక్తులు. అంతే ప్రపంచం భక్తుని వెలిగిపోతుంది. దేవుని స్తోత్రం కలిగిన. అయితే ఒక ప్రవక్త ఉంది సార్. మోషే చెప్పినట్టు యెహోవా ప్రజలందరూ కూడా ప్రవక్తలు.
ఇప్పుడు విశ్వతేజ జర్మనీకి వెళ్తున్నాడు. ప్రవక్తను తీసుకెళ్ళడమే కాదు, ఐ బ్లెస్ విశ్వతేజ that he becomes a prophet. His wife becomes a prophetess. వాళ్ళ కొడుకు రయన్ ఆర్యన్ తేజ వాళ్ళ బాల్యమునందే ప్రవచించాలి, ప్రవక్త కావాలి, బాల సమయంలాగా. శామ్యుయల్ ప్రొఫెసైడ్. హౌ ఓల్డ్ హి వాస్? చిన్నోడు సమూయేలు. ఇశ్రాయేలు మీదికి నాశనం రాబోతుందని చెప్పినప్పుడు ఎన్నేళ్ళు ఉన్నాయి వయసు? సమూయేలు బాలుడు. కాబట్టి ఈ మాటలు వింటున్న వాళ్ళందరూ ప్రవక్తలు రావాలి. ఎంతమంది ప్రవక్తలు ఉండాలంటే రంజితూఫీ అనే ప్రవక్తను అందరూ మర్చిపోవాలి. ఇది నా ప్రార్థన, నా హృదయపూర్వక ప్రార్థన. రంజితూఫీ की जरूरत क्या है? हजारों लाखों पैगंबर है, प्रॉफिट्स है, उनकी क्या जरूरत? అనుకోవాలి, అనుకోండి. నేను మరుగైపోవాలి, అందరూ ప్రవక్తలు ప్రజ్వలిల్లాలి. ఇది నా ప్రార్థన. ఇది నిజంగా నా ప్రార్థన. దేవుడు వింటున్నాడు. అబద్ధం చెప్తే దేవుడు నాకు లెక్కలు. ఇప్పుడు నేను చేసిన ప్రసంగంగా 46 ఏళ్ల కిందట నేను రైతులాడి ఫెలోషిప్లో నేను చేసిన ప్రసంగం మళ్ళీ ఇప్పుడు యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలి. ఇది నా ఆశ. అందరూ ప్రవక్తలు గమ్మంటుంటే అందరూ కలిసి నన్ను ప్రవక్తం చేసి మీరు వస్తే రెవరెండర్ రాయాలన్నా, పాస్టర్ రాయాలన్నా, బిషప్ అని రాయాలన్నా, లేకుంటే బ్రదర్ అని రాయాలన్నా, నేను చెప్పి ఏదో ఒకటి రాయని పోయి ఏదైనా ఒకటి నాకు అపోజిట్ అని రాయాలి. అపోజిట్ అని రాయొచ్చు, డాక్టర్ అని రాయొచ్చు, బ్రదర్ అని రాయొచ్చు, పాస్టర్ అని రాయొచ్చు. బికాజ్ ఐఎమ్ ఆల్ దిస్. నేను పాస్టర్ని ఆల్ దిస్ మనం ఏమన్నా రాయదు. సిస్టర్ తప్ప అని చెప్పాను. సిస్టర్ రాసినా తప్పలేదు, అది కూడా చదువుకుంటే. ఎందుకంటే వధువు సమయంలో బాగా బిరుదులు ముఖ్యం కాదు, బిరుదులు ముఖ్యం కాదు. ముఖ్యమైనవి ఏంటంటే 3 విషయాలు. మన నోట్లో దేవుని మాటలు ఉండాలి, తల మీద పరిశుద్ధాత్మ ఉండాలి, దేవుని చేతి వేడులో మనం. అప్పుడు మన ద్వారా ప్రపంచమే వెలిగించబడుతుంది. విశ్వతేజ కుటుంబం ద్వారా జర్మనీ దేశం వెలిగించబడాలి. హోల్ యూరోప్